బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి కలుసుకున్న నిఖిల్ కావ్య ఆదివారం విత్ స్టార్ మా న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ లో నిఖిల్ కావ్య ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ స్పెషల్ ఈవెంట్ కి నిఖిల్ ట్రాఫీ పట్టుకుని మరీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ఈవెంట్ లో ఒక పక్క బిగ్ బాస్ బ్యాచ్, మరో పక్క సీరియల్ బ్యాచ్ ఉన్నారు. ఆ సీరియల్ బ్యాచ్ లో కావ్య కూడా ఉన్నారు. ఇంకా శ్రీముఖి ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వస్తున్నారు. ఇంకా కావ్య దగ్గరికి వచ్చే వరకు ఏం వద్దులే అని చెప్పి శ్రీముఖి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. దీంతో కావ్య ఒక్కసారిగా కోపంగా చూస్తుంది. అప్పుడు తన ఫేస్ చూస్తే అర్థమవుతుంది నిఖిల్ పై తనకి ఎంత కోపం ఉందో. ఇన్ని రోజులు నిఖిల్ కావ్య మధ్య ఏవో చిన్న మనస్పర్ధలు ఉన్నాయని అందరూ అనుకున్నారు. కానీ నిఖిల్ ఎదురు పడగానే కావ్యాల సీరియల్ గా చూసే వరకు నిఖిల్ పై కావ్యకి ఎంత కోపం ఉందా అని చూసే ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. స్టార్ మా పరివార్ ఈవెంట్ లో నిఖిల్ కావ్య ఒకరికి ఎదురుపడ్డా కానీ నిఖిల్ మాత్రం కావ్యని పలకరించలేదు. ఒక రకంగా ఇది కూడా నిఖిల్ చూసిన తప్పే అని చెప్పాలి. నిఖిల్ ఒకసారి కావ్యని పలకరించుంటే బాగుండేది. అప్పుడు కావ్య అంత కోపంగా చూసేది కాదేమో. కానీ కావ్య నిఖిల్ అలా ఒక్కసారిగా కోపం చూసే వరకు వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ చూసే ఫ్యాన్స్ కి మాత్రం చాలా కష్టంగా ఉంది. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అంత సీరియస్ గా ఉన్నారు అని ఫ్యాన్స్ అయితే షాక్ అవుతున్నారు. ప్లీజ్ కావ్య అక్క నిఖిల్ తో ఒకసారి కలిసి మాట్లాడండి అని కమెంట్స్ కూడా పెడుతున్నారు. కావ్య మాత్రం నిఖిల్ ఎదురుగా ఉన్నప్పుడు, నిఖిల్ వెళ్తున్నప్పుడు కూడా సీరియస్ గానే చూశారు. చాలా కోపంగా ఉన్నట్టు కనిపించారు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఒకేసారి వాళ్ళిద్దరిని షోకి రమ్మని పిలవడం చాలా తప్పు కదా. మరి దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.